అంశానికి సంబంధించి మాట్లాడేవారు ప్రెస్ మీట్ పెట్టి. ఇవాళ ఒక్కసారి కూడా మాట్లాడకపోవడానికి ఆయన మీద కూడా పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఇవన్నీ కారణం అనుకోవచ్చా ఏంటనేది ఇక్కడ ఒకటండి. సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా అన్నీ తానై సకల శాఖ మంత్రిగా మంత్రులు ఆ యొక్క మంత్రిత్వ శాఖల్లో ఈ అంశాలను సైతం ఈయనే మాత్రం వరకే మాట్లాడటానికి పరిమితం ఉండేది. కాబట్టి అన్నీ తానై ప్రభుత్వ వ్యవహారాలన్నీ కూడా పాత్రికేయుల సమావేశంలో చెప్పటం, లేదంటే ప్రత్యర్థుల మీద కేసు నమోదు చేయాలంటే ముందుగా ఈయన నోటు ద్వారా మీడియా ద్వారా బహిర్గతమైతే అప్పుడు సిఐడి లాంటి సంస్థలు కానీ పోలీస్ సంస్థలు కానీ ముందుకు పరుగులు తీసి కేసులు కట్టిన పరిస్థితి. అంతేకాకుండా తన కుమారుడు భార్గవ్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని పాపం సోషల్ మీడియా ఇన్ఛార్జిగా పెట్టుకొని అసలు ప్రత్యర్థులకు సంబంధించినటువంటి పార్టీలకు సంబంధించిన మహిళలు కానివ్వండి, లేదంటే ప్రతిపక్ష నాయకుల యొక్క కుటుంబ సభ్యులు మహిళల మీద కానివ్వండి, ఏ విధంగా ఎంత దారుణంగా దాని ద్వారా సోషల్ మీడియా ద్వారా అవమానపరుస్తూ పోస్టింగ్లు పెట్టారో మనం చూసాం. పాపం ఆనాడు అధికారంలో ఉండగా విర్రవీగినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కానీ లేదంటే భార్గవ లాంటి వాళ్ళు ఇప్పుడు ఎక్కడా కనపడకుండా పారిపోయే పరిస్థితి. అంతేకాకుండా వీళ్ళ మీద చాలా జరిగినటువంటి అవినీతిలో వీళ్ళకు కూడా భాగస్వామ్యం ఉన్నదనేది వాళ్ళ పార్టీ నాయకులే బహిరంగంగా చెప్తూ ఉన్నారు. పార్టీ ఇంత ఈ పరిస్థితికి దిగజారడానికి కూడా ఆయన చేసినటువంటి వ్యవహార శైలి అని చెప్పేసి బహిరంగంగా విమర్శించకపోయినా పార్టీ అంతర్గత చర్చల్లో డెఫినెట్గా విమర్శిస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ ముంబై విషయానికి వచ్చేటప్పటికి ఒక వింతమైనటువంటి అంశం. ఎందుకంటే ముంబై సినీ నటి ఎవరైతే ఉన్నారో ఆమె ఒక సంస్థ చైర్మన్ సజ్జన్ జిందాల్పై ఆమె మీద అత్యాచారం చేశారని కేసు నమోదు చేయటం, ఆయన అక్కడ పోలీసుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయటం, తర్వాత హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు ఆదేశాల మేరకు జిందాల్ మీద కేసు నమోదు చేయటం వరకు అక్కడ జరిగింది. అది డిసెంబర్లో జరిగింది, 2023 డిసెంబర్లో జరిగింది. ఆ కేసు నమోదు చేశారు. అయితే జిందాల్కి జగన్మోహన్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఆ యొక్క సంబంధాలలో పాత్ర ఉన్నది. ఎప్పుడైతే జిందాల్ మీద అక్కడ హైకోర్టు, బాంబే హైకోర్టు యొక్క ఆదేశాల ప్రకారం కేసు నమోదు చేశారో, ఆ నమోదు చేసిన తర్వాత ఆ జిందాల్ వచ్చి జగన్మోహన్ రెడ్డిని, సజ్జల రామకృష్ణారెడ్డిని ఆశ్రయించి ఏదో విధంగా నన్ను బయటపడేయమంటాం. దాని మీద పాపం వైఎస్ఆర్సీపీ 2014 సంవత్సరంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కుక్కల విద్యాసాగర్ రావు పెనమలూరు నుంచి పోటీ చేశాడు. ఆయన్ని ఒక వ్యక్తిగా వాడుకొని ఆయన చేత పాపం ఈ నటి, ముంబై నటి వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కేసులు నమోదు చేయడం జరిగింది. కేసులు నమోదు చేసేది ఎవరికి అప్పచెప్పారు? విజయవాడ కమిషనర్ గానో విజయవాడ పోలీస్ ఆఫీసర్గా ఉన్నటువంటి విశాల గున్నికి కానీ లేదంటే కాంతిరాణ తాతాకి అప్పచెప్పారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. పాపం సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళు ఆగలేకపోయారు. అప్పటికే వాళ్ళు వైఎస్ఆర్సీపీకి క్రియాశీలక ఐపీఎస్లని మర్చిపోయారు. క్రియాశీల వైఎస్ఆర్సీపీకి క్రియాశీల కార్యకర్తల్లాగా పనిచేస్తున్న సంఘటనలు మనం చూసాం. దాంతో అత్యుత్సాహంతో వెంటనే ఏదైతే విద్యాసాగర్ వైఎస్ఆర్సీపీ నాయకుడు ఫిర్యాదు ఇచ్చాడో దాని మీద కేసు కట్టేశాం. దాంట్లో కుట్ర, మోసం, ఫోర్జరీ, బెదిరింపులు తదితర సెక్షన్లతో కేసు కట్టేసి ఆదరాబాదరాగా పోలీసు వాళ్ళు ఫ్లైట్లో వెళ్ళి బాంబే ఒక అంతర్జాతీయ తీవ్రవాదులను అరెస్ట్ చేసినట్టుగా వీళ్ళని అరెస్ట్ చేసి విజయవాడ తీసుకురావటం, ఇక్కడ కేసులో ప్రొడ్యూస్ చేయటం, రిమాండ్ ఇవ్వటం, పోలీస్ కస్టడీకి తీసుకోవటం. ఆ కస్టడీకి తీసుకున్న సమయంలో మీరు గనక
ఆ బాంబేలో పెట్టినటువంటి జిందాల్ మీద పెట్టిన కేసును ఉపసంహరించుకోకపోతే ఈ కేసులో మీరు బయటికి రాలేరని చెప్పేసి బెదిరించడం, దాని మీద వాళ్ళు అంగీకరించడం, తర్వాత వాళ్లే బెయిల్ పెట్టేసి ఈ ముంబైకి సంబంధించినటువంటి నటి కుటుంబ సభ్యుల్ని బయటికి తీసుకొచ్చేసి తర్వాత కూడా గెస్ట్ హౌస్లో నిర్బంధించి బయటికి చెప్పకుండా కాగితాల మీద సంతకాలు పెట్టుకొని ఉపసంహరించుకున్నారనేది ఈ రోజున వెలుగు చూస్తున్న అంశం. దీని మీదే సిఎంఓ ఆఫీస్ కూడా సీరియస్గా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి రిపోర్ట్ తెప్పించుకుంది. అంతేకాకుండా దాని మీద వీళ్ళ యొక్క పోలీస్ అధికారులు కాంతిరాణ తాత కానీ విశాలగుని కానీ వ్యవహార శైలి మీద వచ్చిన సమాచారం మేరకు వాళ్ళకి షోకాజు నోటీస్ ఇవ్వాలని చెప్పేసి, అలాగే ఎవరైతే విద్యాసాగర్ ఈయన యొక్క పాత్ర మీద కూడా విచారణ చేసి చర్యలు తీసుకోవడానికి ఈ రోజున సిఎంఓ ఆఫీసు ఐపీఎస్ల యొక్క ప్రమేయంపై ఈ రోజున ఆరాధించి ముందుకెళ్తా ఉంది. ఇక్కడ ఒకటి చాలా స్పష్టం, ఇదే కాదు ఇలాంటి ఎన్నో చేశారు పోలీసు వాళ్ళు. ఇది ఒక భాగం. ఇప్పుడు సరే, చాలా విషయాలు ఉన్నాయి సార్, చర్చిద్దాం. మీకు తెలుసు, ఎందుకంటే ఒక్క వ్యవహారం